హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక శ్రేష్టమైన మాట మనము చదువుదాం. 18వ అధ్యాయము 19వ వచనము. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టు కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకున్నట్టు కష్టతరము. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు నామములో మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి 2026లోకి వచ్చి ఒక నెల పూర్తి చేసుకున్నాం. 2వ నెలలోనికి అడుగు పెట్టడానికి ఆ ప్రభు వారు మనకు అనుమతించారు. ఈ దైవ గ్రంథంలో మనము చదివిన భాగం 18వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం. బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టు కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుట కష్టతరము. అన్యాయము అనేటువంటిది తట్టుకోలేనటువంటిది. అన్యాయము నొందినటువంటి ఒక వ్యక్తి పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న ఒక వ్యక్తిని సమాధానపరచుడు కంటే కష్టమని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, అందుకే మనము న్యాయవంతులుగానే ఉండాలి. అన్యాయముగా ప్రవర్తించకూడదు. అయితే అన్యాయము నొందిన ఒక సహోదరుడు వశపరుచుకున్నట్టు కష్టతరం అని లేఖనములో రాయబడింది. బలమైన పట్టణాన్ని వశపరుచుకోవచ్చు అని ఉంది. అన్యాయము నొందిన వాడిని వశపరుచుకున్నట్టు కష్టం అని ఉంది. అయితే బైబిల్లో దైవజనుడైన యోబు సడన్గా అన్నీ కోల్పోయాడు. అన్నిటినీ ఆస్తి కోల్పోయాడు, అందము కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఎన్నో కోల్పోయాడు. తనని వశపరుచుకున్నది చాలా కష్టం. ఎందుకంటే తన జీవితంలో అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆస్తి పోగొట్టుకుని అన్ని పోగొట్టుకున్న వ్యక్తికి అన్యాయం జరిగిందని మనం అనుకున్నామా? అయితే యోబు అన్యాయం జరిగింది అని అనుకున్నట్లేదు. యోబు స్థానంలో మనం ఉన్నట్లయితే దేవుడు అన్యాయం చేశాడని మనం అనుకుంటాం. 1994 సంవత్సరంలో నేను నిడదవోలు వెళ్ళాను ఒక కుటుంబాన్ని దర్శించడానికి. ఆ కుటుంబంలో తండ్రి సడన్గా ఈ లోకమును విడిచిపెట్టాడు. ఆ కుటుంబంలో ఉన్న ఒక బిడ్డ నాకు బాగా పరిచయం, వాళ్ళ కుమారుడు పరిచయం. దేవుడంటే ఆసక్తి కలిగిన వ్యక్తి అబ్బాయి.
ఆ అబ్బాయిని బట్టి ఆ కుటుంబాన్ని దర్శించి తల్లిగారిని దర్శిద్దామని వెళ్ళా. తల్లి ఏమందంటే, వారు అప్పటికే మందిరానికి వెళుతున్నారు, గుడికి వెళుతున్నారు, క్రైస్తవులుగా ఉంటున్నారు. ఆ తల్లి ఏమందంటే, అయ్యా దేవుడు మాకు అన్యాయం చేశాడంది. ఎందుకు అనంటే, భర్తను కోల్పోయిన కారణాన్ని బట్టి దేవుడు అన్యాయం చేశాడని ఆ బిడ్డ చెప్పింది. అప్పుడు దేవుని వాక్యములో యోబు గ్రంథం 1 అధ్యాయం ఆఖరి వచనాన్ని చదివి వినిపించాను. ఈ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. కాబట్టి పట్టణమును వశపరుచుకునుట చాలా సులభం. ఒకరి చేత అన్యాయం ఉన్నందున వాడిని వశపరుచుకునుట చాలా కష్టం. అయితే యోబు అన్యాయము నొందాడని అనుకోట్లా, దేవుడు న్యాయమే చేశాడంటున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ ఎవరికి అన్యాయము చేయడు. ఏ పరిస్థితిలోనూ ఆయన న్యాయము తప్పడు. అందుకే యోబు గ్రంథం 34 అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడు దేవుని వాక్యంలో మనం చూడగలం. యోబు గ్రంథం 34 అధ్యాయం 12వ వచనం చదువుతుంటే యోబు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ లోకములో ఏ వ్యక్తి అయినా మనకు అన్యాయం చేశాడు అని అనుకుంటే మనము స్థిమితంగా ఉండలేం. అందుకే లేఖనాల్లో సామెతల గ్రంథం 18-19లో ఉన్నాడు, బలమైన పట్టణము పట్టుకొనుడు వానికంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకునుట కష్టం అన్నాడు. నిజంగా అన్యాయమే జరిగింది అనుకోండి, నిజంగా సహోదరుడైనటువంటి వాడు ఏమని చేయాలంటే, ఈ అన్యాయానికి కారణం ఏంటి, నాలో ఉన్న లోపం ఏంటి, నాలో ఉన్న బలహీనత ఏంటి, ఎందుకు జరిగింది అన్యాయం అని పరిశోధన కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా మనం వశపరుచుకోగలం. అలాగున్న యెహోషువ హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతూ వచ్చారు. ఏంటి ఇలాగ అన్యాయం జరుగుతుంది మనకు అనుకున్నారు. అది అన్యాయం కాదు, దేవుడు అన్యాయం చేయడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేసి సంపూర్ణ రాత్రి ప్రార్థన, దినమంతా ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థనలో ఉన్నావు. కానీ అక్కడ ఆకాను అనేటువంటి వ్యక్తి పాపం చేశాడు, అందువల్లే మీరు ఓడిపోతున్నారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, పరిశోధన అనేది మనం చేసుకున్నప్పుడు దేవుడు మనకు అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాడని ఒప్పుకుంటాం. యెహోషువ జీవితంలో కూడా ఓడిపోవడానికి కారణం దేవుడు అన్యాయం చేసినట్టు కాదు, దేవుడు న్యాయమే చేశాడు అని తను తాను స్థిమితపరుచుకున్నాడు. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, కాబట్టి వాక్యము ఎంతో విలువైనది. బలమైన పట్టణము పట్టుకునుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకున్నట్టు కష్టమన్నారే. ఈ అన్యాయానికి కారణం ఏంటో మనం పరిశీలించుకున్నప్పుడు మనల్ని మనం స్థిమితపరుచుకుంటాం యెహోషువలాగా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కలిగే ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఆయా రకమైన పరిస్థితుల్లో ప్రభు వైపు చూచి మనల్ని పరీక్షించుకున్నప్పుడు ఎందుకు జరిగిందా అనేది అనిపిస్తుంది. గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభు తట్టు చూద్దాం.
ప్రభు ఈ మాటలు మన మధ్యలో గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లు, దేవుని గుర్చిన సరైన అవగాహన కలిగి ఉండేట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. వాక్యమును ముద్రించి ప్రజల మధ్యలో నీ కార్యమును చేసి వారి హృదయాలను తెరిచి వారిని వైపు త్రిప్పి నీ సత్యవర్తనలుగా చేసి నీ మార్గములో మీరే వారిని నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు సమర్పిస్తున్నాం. విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి విన్నవారందరూ కూడా నీ వాక్యమును గ్రహించుటకు, యోచించుటకు, ఆలోచించుటకు సహాయపడవు. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.